నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఆయన నీతో నడిస్తే, నీ కుటుంబంలో నడిస్తే, ఆయన నీకు తోడయుండి నీ పక్కన నడిస్తే, నీ జీవితంలో జరిగే కార్యం ఏంటంటే మొట్టమొదటిగా విడిపించబడతావంట. హల్లెలూయా. మొదటిగా నువ్వు విడిపించబడతావు. మరి దేని నుంచి నువ్వు విడిపించబడతావు? అంతే కదా, మనం విడిపించబడతామని ప్రభు చెప్తున్నాడు. దేని నుంచి విడిపించబడతావంటే, ఒకవేళ నువ్వు భయంకరమైన పరిస్థితులు ఇబ్బంది పడుతున్నావే, ఆ భయంకరమైన పరిస్థితి నుంచి నిన్ను విడిపించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు. నువ్వు అనుకుంటున్నావు, నేను బాధల్లో ఉన్నాను కదా, నన్ను ఎవరు విడిపిస్తారు? నేను భయంకరమైన సంఖ్యలతో బంధించబడ్డాను కదా.